ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 15వ అధ్యాయము. ఇది గృహ్ణమద మహర్షి జఘ్ను మహర్షులతో బ్రహ్మ మహేశ్వర్ల కలహం గురించి వివరించిన విధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం. గృహ్ణమద మహర్షి జఘ్ను మహర్షులతో 15వ అధ్యాయాన్ని ఈ విధంగా చెప్పారు. పూర్వము బ్రహ్మదేవుడు మహేశ్వరుడు రజో తమో గుణాలకు లోబడి ఒకరికంటే మరొకరు గొప్పవారని అహంభావంతో కలహించుకోసాగారు. పరమశివుడు బ్రహ్మతో, నేను అన్ని లోకాలకు అధిపతిని, ఈ 14 లోకాలలో నన్ను మించిన వారు లేరు అనగా బ్రహ్మదేవుడు కూడా తన ఆధిపత్యాన్ని తెలిపాడు. ఈ విధంగా 1000 సంవత్సరాల పాటు వారి కలహం కొనసాగింది. బ్రహ్మ మహేశ్వరుల కలహాన్ని నివారించటానికి శ్రీహరి సహస్రాక్ష సహస్రపాదుడుగా, అంటే అనంతమైన శిరస్సులు, నేత్రాలు, చేతులు, పాదాలు కలిగిన వాడై దివ్యమైన శరీరం కలిగిన తన విశ్వరూపంతో బ్రహ్మ మహేశ్వరుల ముందు సాక్షాత్కరించాడు. ఈ ప్రపంచాన్ని మొత్తం ఆక్రమించిన ఆ శ్రీహరి విశ్వరూపము ఆద్యంతాలు కనుగొనడానికి బ్రహ్మ మహేశ్వరులు బయలుదేరారు. కానీ ఆద్యంతరహితుడైన ఆ శ్రీహరి ఆది అంతం కనుగొనడంలో వారు విఫలమయ్యారు. చివరకు వారు 1000 సంవత్సరాలు వెతికినా ఆ శ్రీహరిని కనుగొనలేకపోయారు. అప్పుడు బ్రహ్మ మహేశ్వరులు, మనం భగవంతులం కర్తలం కానే కాదు, ఆ జగత్తు అంతా వ్యాపించిన ఆ శ్రీహరియే అందరికంటే గొప్పవాడు అని తలంచి ఆ శ్రీహరిని శరణు వేడారు. శ్రీహరి కన్నా గొప్పవాడు లేడని గ్రహించిన బ్రహ్మ మహేశ్వరులు, శ్రీహరి, ఓ త్రిమూర్తి స్వరూప, నీకు శతకోటి వందనాలు. సకల దేవతల యందు సకల ప్రాణుల యందు ఉన్న నిన్ను కనుగొనలేక అజ్ఞానంతో మాలో మేము కలహించుకోసాగాం. లోకాధిపత్యం మాదంటే మాది అని 1000 సంవత్సరాల నుంచి కలహించుకుంటున్నాం. నువ్వే స్వయం ప్రభుడవై దయాస్వరూపుడవై మా కలహం పోగొట్టడానికి ఇట్లు సంకల్పించావు. నీ దివ్య దర్శనంతో మాకు పరిశుద్ధమైన బుద్ధి కలిగింది. ఇక సామాన్య రూపం ధరించి మమ్మల్ని దయతో చూడుము అని పరిపరి విధాల తనను స్తుతిస్తున్న బ్రహ్మ మహేశ్వరులను చూసి శ్రీహరి ఈ విధంగా పలికాడు. ఓ మహేశ్వర, బ్రహ్మదేవ, మీ కలహాలకు కారణం తెలిసి ఆ కలహాన్ని తీర్చడానికే నేను విశ్వరూపం ధరించాను. నా దివ్య రూపం చూసే సమర్థత లేకనే మీరు మీ కలహాన్ని కట్టిపెట్టి ప్రసన్న వదనులై నన్ను స్తుతించారు. మీ కలహానికి సత్యతమో రజో గుణాలే కారణం. ప్రకృతి వలన ప్రాప్తించిన ఈ 3 గుణాలే మీ కలహానికి కారణమయ్యాయి. నేను గొప్పవాడను, గొప్ప ధనాన్ని సంపాదించాను, నా వంటి గొప్పవాడు ఈ లోకంలో లేడు అని అనుకోవడం సత్వ తమో రజో గుణాల ప్రభావం. ఈ గుణ మహిమ వల్ల మీ కలహం 1000 సంవత్సరాలు సాగింది. ఈ ప్రపంచమంతా వ్యాపించిన నేనే 3 రూపాలుగా సృష్టి, స్థితి, లయ అనే కార్యాలను నిర్వహిస్తున్నాను. మీరెరువురు కూడా నా అంశలే అంటూ బ్రహ్మదేవునితో విష్ణువు, ఓ బ్రహ్మదేవ, నీవు ప్రభుడవు, అన్ని ప్రాణులను సృష్టిస్తున్నావు. నా గర్భము అందుండి నా నాభి కమలమును ఉద్భవించావు. నీవు సురాలను మునులను కూడా రక్షించి వారి చేత వందనములు అందుకునే గొప్పవాడివి అని బ్రహ్మని స్తుతించిన విష్ణువు శివుని గొప్పతనాన్ని కూడా ఈ విధంగా చెప్పసాగను అంటూ గృహ్ణమద మహర్షి జఘ్ను మహర్షితో, ఓ జఘ్నువు, శ్రీహరి విశ్వరూపం ధరించిన ఈ కథను మాఘమాసంలో విన్నవారికి, చదివిన వారికి మాఘవ్రతం చేసిన ఫలితము దక్కుతుందని చెబుతూ గృహ్ణమద మహర్షి 15వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాందపురాణే మాఘమాస మాహత్యే పంచదశాధ్యాయ సమాప్తః. ఓం నమ శివాయ. తిరిగి 16వ అధ్యాయంలో కలుసుకుందాం.